నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్. ఓకేనమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీపర్పస్ అంటే ఏంటి? మల్టీపర్పస్ అంటే అదొక మెనీ యూస్డ్ ఫర్ మెనీ పర్పసెస్ కి దాన్ని మల్టీపర్పస్ అంటారు. ఓకేనమ్మా. ఈ యొక్క మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ వల్ల దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? ఏముంటాయి మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ ల అడ్వాంటేజెస్? ఇది రైతుల కోసం సరైన నీరుని అందిస్తాయి. సో ఇంకా విద్యుత్ ఉత్పత్తిని చేస్తాయి, హైడ్రో పవర్ అంటారు. ఇంకా ఈ వాటర్ ని ఇండస్ట్రీస్ కి హోమ్స్ కి ప్రొవైడ్ చేస్తుంది, ఫ్లడ్ ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఫిషింగ్ కి ట్రాన్స్పోర్టేషన్ కి హెల్ప్ అవుతుంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఓకేనమ్మా. ప్రొవైడ్ వాటర్ ఫర్ ఇరిగేషన్ టు ఇంక్రీజ్ అగ్రికల్చర్. అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఇరిగేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ని సప్లై చేయడం ల్యాండ్ కి, పంటలు బాగా పండడం కోసం. అగ్రికల్చర్ అంటే తెలుసు, ఫార్మింగ్, పంటలు పండించడం అంతా అగ్రికల్చర్ కింద వెళ్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ ఇవి వాటర్ నుంచి ఫార్మ్స్ కి ఇస్తుంది. అంటే రైతుల పొలాలకి నీరుని అందిస్తుంది. ఏంటి? మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్. తగినంత నీరు ఉంటేనే రైతులు ఎక్కువ పంటలు పెంచవచ్చు. కాబట్టి ఆ పంటలు పెంచడానికి ఈ యొక్క మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ నీరుని అందిస్తుంది. అదొక అడ్వాంటేజ్. దీంతో ఆహారం ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు రైతులు, అండ్ రైతులు ఎక్కువ ఆదాయం కూడా పొందుతారు. అదొక స్ట్రాంగ్ అడ్వాంటేజ్ అనమాట. అది పాయింట్ కి అర్థం. జనరేట్ ఎలక్ట్రిసిటీ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ డొమెస్టిక్ యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎలక్ట్రిసిటీ తెలుసు కదా, పవర్ లైట్స్, పవర్స్ అండ్ మెషిన్ అంటే ఇక్కడ ఆ పాయింట్ ప్రకారంగా పవర్ అన్నమాట, లైట్స్ కోసం. ఓకేనా, మెషిన్స్ కోసం. ఓకేనా. డన్. జనరేట్ అంటే ప్రొడ్యూస్ చేయడం. నెక్స్ట్ డొమెస్టిక్ యూస్ అంటే ఏంటి? ఇంటి పర్పస్, హోమ్ పర్పస్ లో, అంటే డ్రింకింగ్ కి, బాతింగ్ కి యూస్ చేసేది. ఓకేనా. ఇండస్ట్రియల్ యూస్ అంటే ఏంటి? ఫ్యాక్టరీస్ లో యూస్ చేసేది. ఇప్పుడు పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి? ఇది ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ ఎలక్ట్రిసిటీయే ఫ్యాక్టరీస్ లో యూస్ చేస్తారు, ఇంకా హోమ్స్ లో కూడా యూస్ చేస్తారు. ఫ్యాక్టరీస్ లో యూస్ చేసేది ఇండస్ట్రియల్ పర్పస్, హోమ్స్ లో యూస్ చేసేది డొమెస్టిక్ పర్పస్. ఓకేనమ్మా. ఇది ఏం చేస్తుంది? ఇండస్ట్రీస్ కి హెల్ప్ అవుతుంది, ఇండస్ట్రీస్ వర్క్ కి హెల్ప్ అవుతుంది. సో అప్పుడు పీపుల్ కూడా చాలా కంఫర్టబుల్ గా బతుకుతారు. అది పాయింట్ కి అర్థం. ఇది ఒక అడ్వాంటేజ్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ వల్ల. నెక్స్ట్ హెల్ప్ కంట్రోల్ ఫ్లడ్స్ బై రెగ్యులేటింగ్ వాటర్ ఫ్లో. రెగ్యులేట్ అంటే ఏంటి? మేనేజ్ చేయడం, కంట్రోల్ చేయడం. సో ఇక్కడ ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ ఎక్స్ట్రా వాటర్ ని స్టోర్ చేసుకుంటుంది డ్యామ్స్ లో. ఓకేనమ్మా. ఇది ఏం చేస్తుంది? సడన్ గా రివర్స్ లో ఫ్లడ్స్ వస్తే సడన్ గా దాన్ని వెంటనే మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ కంట్రోల్ చేసేస్తుంది, స్టాప్ చేస్తుంది. ఇంకా ఇది రైతులకి గ్రామాలకి, నగరాలను రక్షించడానికి సహాయం పడుతుంది. సో ఫార్మ్స్ ని ప్రొటెక్ట్ చేస్తాయి, విలేజెస్ ని ప్రొటెక్ట్ చేస్తాయి, సిటీస్ ని ప్రొటెక్ట్ చేస్తాయి డ్యామేజ్ నుంచి. అదే మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ ఒక మోస్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ప్రొవైడ్ వాటర్ ఫర్ డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ యూసెస్. డొమెస్టిక్ యూస్ అంటే ఏంటి? హోమ్స్ లో యూస్ చేసేది. ఇండస్ట్రియల్ యూస్ అంటే ఏంటి? ఫ్యాక్టరీస్ లో యూస్ చేసేది. అంటే ఈ యొక్క మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ ఎక్కువ వాటర్ ని, తగినంత నీరుని అందిస్తుంది. కాబట్టి ఈ నీరు ఇంట్లో తాగటం, మళ్ళీ ఇంకా కుకింగ్ కోసం, శుభ్రత కోసం బాగా ఉపయోగిస్తారనమాట. అదే నీరు ఫ్యాక్టరీలో వస్తువులు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. అది పాయింట్ కి అర్థం. ఫెసిలిటేట్ నావిగేషన్ అండ్ ఇన్లాండ్ ఫిష్ బ్రీడింగ్. చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది, జాగ్రత్త వినండి. ఇన్లాండ్ అంటే ఏంటి తెలుసా? మన దేశం లోపల, సీకి దూరంగా. ఓకేనమ్మా. సముద్రానికి దూరంగా మన దేశం లోపల, దాన్ని ఇన్లాండ్ అంటారు. ఫిష్ బ్రీడింగ్ అంటే ఏంటి? సో ఫిష్ బ్రీడింగ్ అంటే ఫిష్ ని పెంచడం, గ్రోయింగ్ ఫిష్ అంటారు. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ పాయింట్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు పిల్లలు. ఆల్ ఇన్ వన్ క్వశ్చన్ ఇది. ఈ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తుందంటే నదులను లోతుగా, శాంతంగా చేస్తాయి, నదులను రక్షిస్తాయి. నది లోపల ఉన్న జంతువులను కూడా రక్షిస్తాయి, నది అడుగులో ఉన్నా కూడా. ఇది ఏం చేస్తుందంటే బోట్స్ కి హెల్ప్ చేస్తుంది, షిప్స్ కి హెల్ప్ చేస్తుంది. ఎలాగా? ఈజీగా మూవ్ అవ్వడం కోసం, షిప్స్, బోట్స్ ఈజీగా మూవ్ అవ్వడం కోసం హెల్ప్ చేస్తుంది. దాన్ని ఏమంటారు? నావిగేషన్ అంటారు. ఓకేనమ్మా. సో పెద్ద పడవలు సులభంగా పోతాయి, దాన్ని నావిగేషన్ అంటారు. ఫిషెస్ కోసం మంచి ప్రదేశాలు ఏర్పడతాయి. సో కొత్త ప్లేసెస్ క్రియేట్ చేస్తుంది ఫిషెస్ ని పెంచడం కోసం.
సో ఫిషెస్ని పెంచడం కోసం మంచి మంచి కొత్త కొత్త ప్లేసెస్ని క్రియేట్ చేస్తుంది. అదే ఇన్లాండ్ ఫిష్ బ్రీడింగ్ అంటారు. అది పాయింట్కి అర్థం. ప్రొవైడ్ రీక్రియేషనల్ ఫెసిలిటీస్ లైక్ బోటింగ్ అంటే ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, సో ఇన్లాండ్ ఫిష్ బ్రీడింగ్ అంటే ఏంటి, ఫిషెస్ రివర్స్ లో పెంచడం. సో ప్రొవైడ్ రీక్రియేషనల్ ఫెసిలిటీస్ అంటే ఏంటి, ఈ పాయింట్ కి అర్థం రీక్రియేషనల్ అంటే ఏంటి, లేజర్ అన్నమాట, వినోదంగా ఆనందంగా. సో పాయింట్ కి అర్థం ఏంటంటే ఈ డ్యామ్స్ రివర్స్ ఏం చేస్తాయంటే ఈ డ్యామ్స్ రివర్స్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ కొన్ని కొన్ని వినోదం కోసం కూడా ఉపయోగిస్తారు. ఈ డ్యాములు మరియు నదులు వినోదం కోసం కూడా ఉపయోగిస్తారు. ప్రజలు పడవలో పడవలో బోటింగ్ చేస్తారు, పిక్నిక్ వెళ్తారు, మళ్ళీ వాటర్ తో ఎంజాయ్ చేస్తారు. ఆ నీటి అంటే వాటర్ స్పోర్ట్స్ ని కూడా ఉచితంగా అందిస్తుంది ఈ యొక్క మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్. అది పాయింట్ కి అర్థం. ఇదమ్మా అడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ వర్డ్ టు వర్డ్ లైన్ టు లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటి యొక్క డాక్యుమెంట్ పెడతాను, రాసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.